హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఒక బాండీని తీసుకోండి. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసి ఆనియన్స్ని వేయించుకుంటాను. ఆనియన్స్ ఇలాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ లాగా మనం ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చికెన్ కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత ఆ వాటర్ అండ్ ఆయిల్లో కొంచెం లోంగ్ చెక్కని యాడ్ చేసుకొని అండ్ ఒక 2 బిర్యానీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను టర్మరిక్ని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా మొత్తం కలిసిపోయినట్టు మనం స్పూన్తో మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. అది అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. మనకి చికెన్లో గ్రేవీ ఎక్కువ ఉండాలంటే మనము కోకోనట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో నేను కోకోనట్ పేస్ట్ని ఒక 4 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కోకోనట్ పేస్ట్ ఆ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చికెన్తో కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 2 గ్రీన్ స్లిట్ చిల్లీస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక టొమాటోని ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను. ఆ టొమాటో ప్యూరీ కూడా మనము ఈ చికెన్లో వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యి బాగా కుక్ అయిన తర్వాత మనం ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకుందాం అండ్ కొంచెం టేస్ట్ కోసం పెప్పర్ పౌడర్ని కూడా కొంచెం వేసుకుందాం. ఇలాగా అన్నీ వేసేసిన తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యి మనం వేసిన స్పైసెస్ అవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మనము ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం కొంచెం కర్డ్ స్పూన్స్లో తీసుకుంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ మనం యాడ్ చేసుకోవాలి. ఆ కర్డ్ కూడా ఆ చికెన్కి పట్టేసిన తర్వాత మనం ఇంకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అంతే. ఇప్పుడు ఏంటంటే ఆ పీసెస్ బాయిల్ అవ్వడానికి మనం ఒక 20 to 25 మినిట్స్ కుక్ అవ్వడానికి వదిలేస్తే చాలు, మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మధ్యలో ఒక 10 మినిట్స్ ముందు తీసుకొని మనము క్యాప్ తీసి చూడాలన్నమాట కర్రీ ఎలా ఉంది అని. ఇలాగ గ్రేవీగా ఉండాలి. అప్పుడు మనము
కొంచెం గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ ఇలాగా చల్లేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చల్లిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిస్తే మన చికెన్ కర్రీ గ్రేవీ బాగా రెడీ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మా తమ్ముడికి టేస్ట్ చేయడానికి చికెన్ కర్రీ వేసేసాను. కర్రీ అయితే బాగా టేస్టీగా ఉందంట. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.